వెల్కమ్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. వెళ్ళిన ప్రతి చోట పూలు జల్లుతూ, పూలహారాలు వేస్తూ, హారతులు పడుతూ అందరూ మంచి వెల్కమ్ ఇచ్చారు. ఈ ప్లేస్లో అలా మీకు ఫర్గా ఉందా? వెళ్ళిన ప్రతి చోట ఇలాంటి వెల్కమే ఉంటుందా మీకు? ఈ చోట ఫర్రం కాదు అంటే ఇక్కడ బాగుందని ముందు ఇక్కడికి వచ్చారా? లైక్ లేదు, అటువంటిది ఏమి లేదు. ఎందుకంటే ఈ షెడ్యూల్ చాలా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్. ఈ గత నేను పట్టణంలో తిరిగినప్పుడు కానీ లేదా గత 3 రోజులుగా మండలాల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి చోట ఇదే స్పందన ఉంది. సో బీజేపీ ఎంటర్ అయిన తర్వాత టీడీపీకి, జనసేనకి మైనారిటీస్ దూరం అయిపోయారు అన్న ఒక వాదన వినిపిస్తోంది. అది ప్రచారం, అసత్య ప్రచారం, వాస్తవం లేదు ఆ ప్రచారం లేదు. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అని అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. అదే ప్రచారం కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు దానివల్ల రాజకీయ లబ్ధి పొందింది. మీరు చూస్తున్నారు గత 30 సంవత్సరాలుగా ఖచ్చితంగా చేస్తున్నాం. ఎందుకు చేయట్లేదు? మైనార్టీలు మేము ప్రత్యేకంగా చూడట్లేదు, మైనార్టీ వర్గాన్ని ప్రత్యేకంగా చూడట్లేదు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. వాళ్ళది మతం, ఇది ఒక జీవన విధానం, వాళ్ళ ఆచరణ పద్ధతులు వేరేగా ఉంటాయి, అంతేగాని పూజించే విధానం వేరేగా ఉంటుంది. బట్ వాళ్ళందరూ కూడా భారతీయులు అని, ఈ దేశంలో భాగమని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మా నాయకుడు అదేవిధంగా పదే పదే చెప్తున్నారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసం కొన్ని మతోన్మాద శక్తుల్ని రెచ్చగొడుతూ, మత విద్వేషాలను పెంచుకుంటూ లబ్ధి పొందారు. వెంకయ్య నాయుడు గారి సలహాలు, సూచనలు ఏమైనా తీసుకున్నారా? అంటే ఇక్కడ టికెట్ వచ్చిన తర్వాత ఆయన ఏమైనా కలిసారా? ఆశీర్వాదం తీసుకున్నాను. అయితే ప్రజలకు మీరు ఆశీర్వదించండి, మీ రుణాన్ని తీర్చుకుంటా అని చెప్పి వెళ్తున్నారు. ఏం రుణం తీర్చుకుంటారు, ఎట్లా తీర్చుకుంటారండి? నేను చెప్తున్నది అభివృద్ధి. రుణం తీర్చుకుంటానంటే ఒకటి అభివృద్ధి. మంచినీటి సమస్య ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళినప్పుడు అడిగారు. అదే రుణం తీర్చుకోవడం అంటే ప్రతి వర్గానికి రుణం తీర్చుకుంటాను. అందుకని ఆశీర్వదించండి. ధర్మవరం ప్రజలు కోరుతున్నాను నేను ఒకటి, ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటాను. అండ్ సత్యకుమార్ గారితో జాయిన్ అవుతున్నారు పరిటాల శ్రీరామ్, మనం చూడొచ్చు. సో వారితో మాట్లాడదాం. హలో అండి శ్రీరామ్ గారు. హలో. ఎలా ఉందండి ప్రజల్లో? మీరు ఒక వైపు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు, ఈయన ఒక వైపు నుంచి వస్తున్నారు, మధ్యలో ఇప్పుడు ఇక్కడ కలిసారు. అద్భుతంగా ఉందమ్మా. ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఒక కొత్త ఉత్సాహం అనేది కనపడుతుంది ప్రజలందరిలోనూ. మరి దాంతోపాటు ప్రజలందరిలో ఒక నమ్మకం అనేది, అంటే సత్య గారు వచ్చారంటే ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారు, అభివృద్ధి పదంలో నడిపించడంలో సత్య గారు ఖచ్చితంగా అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారు అనేది ప్రజలు నమ్ముతున్నారు ఈరోజు. అన్నిటికంటే ముఖ్యంగా బీసీలు మా సోదరుడు, మా పిల్లోడు, మా ఇంట్లో వ్యక్తి మా దగ్గర వరకు వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆ బీసీ బిడ్డ ద్వారా మనం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో అది మొదలైంది. అండ్ అంతే యాక్టివ్గానే ఈరోజు అందరూ పాల్గొంటున్నారు. ప్రచారంలో ఆయనతో పాటు మేము తిరుగుతున్నాం ఉదయం నుండి. సో ఎక్కడ చూడు ఆయనకి ఘన స్వాగతం వస్తుంది. టీడీపీ కార్యకర్తలు కూడా చాలా భారీగా పాల్గొంటున్నారండి. సో మీరు వాళ్ళకి ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు? ఎందుకంటే 4 సంవత్సరాల నుండి మీరు దగ్గరగా ఉన్నారు ప్రజలకి. మీరు అఫ్కోర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు, టికెట్ మీకు రాలేదు. సో మీరు దాన్ని కన్విన్స్ అయ్యి ప్రజల్ని ఎలా కన్విన్స్ చేశారు? నియోజకవర్గ అభివృద్ధి కోసము, ఈ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసమే మేము ఎవరైనా సరే పాటుపడేది. ఈరోజు నేను నమ్ముతున్నా, ఈరోజు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం సత్య గారి ద్వారా. సో మీరిద్దరూ కలిసారు కాబట్టి ఇంకా తిరుగులేదంటారు, అంతేనా? నాకంటే ఇక్కడ మీరు ఇంతసేపు మాట్లాడారు, పరిటాల శ్రీరామ్ గారికి వయసుకు మించిన పరిణితి ఉంది. ఆ పరిణితి ఎలా వచ్చిందంటే తను పడిన కష్టాలు, బాధలు, చూసిన ప్రపంచం, ఇవన్నీ అతనికి ఆ పరిణితినిచ్చాయి. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ మాత్రం అది ఎప్పుడూ ఉంటుంది. అయితే దాని సమయానుబద్ధంగా పరిస్థితులను బట్టి ఆ క్యారెక్టర్ బయటకు వస్తుంది. కానీ పబ్లిక్తో వ్యవహరిస్తున్నప్పుడు చాలా పరిణితితో వ్యవహరించడం, వారి సమస్యల పట్ల అవగాహన పెంచుకోవడం, ప్రతి చిన్న విషయాన్ని, అంటే చేనేత సమస్యల మీద ఆ చేనేతలు కూడా చెప్పలేని విధంగా వివరించడం జరిగింది. సో ఇద్దరం కలవడం అనేది ఆయన ముందు నుంచి చేస్తున్నారు. ఒక బేస్ ఏర్పాటు చేశారు, ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్ఫామ్ మీద నేను వచ్చాను. అయితే
విశ్వాసం ఎలా కల్పిస్తున్నాం అంటే పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ధర్మవరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆ తపన, సామర్థ్యం, అవకాశం మనకు ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. దానివల్ల స్వాగతం ప్రజలు పలుకుతున్నాయి. ముందు మీకు ఉదయం చెప్పిన కూడా చెప్పారు, ముందే ప్రిపేర్ చేసి పెట్టున్నారని. గ్రౌండ్ ప్రిపేర్ చేశారు, మనుషుల్ని ప్రిపేర్ చేసి పెట్టున్నారు, మనస్తత్వాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టున్నారు. దానికి అనుగుణంగా గ్రీన్ కార్పెట్, ఇట్స్ ఎ గ్రీన్ కార్పెట్. బట్ గ్రీన్ మంచిది ఎప్పటికి కూడా. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్